ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 5వ అధ్యాయం 7వ చరణం. నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన కృపాతిశయమును బట్టి ఆయన మందిరంలో ప్రవేశించే వారిగా మనం జీవించాలి. ఆయన కృప నిత్యము మనతో ఉన్నది కనుక, ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది కనుక, ఆయన మందిరంలోనికి మనం వచ్చినట్లయితే తప్పక దేవుడు కార్యం చేసి ఆయన సన్నిధి చేత నింపి అద్భుత కార్యాలు జరిగించి మీ జీవితంలో ఆయన మందిరంలో నుండి మిమ్మల్ని ఆశీర్వదించి ఆత్మచేత నింపి దేవుడు తన కృపాతిశయమును మీ జీవితంలో మెండుగా అనుగ్రహించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. ఎంతమంది అయితే దేవా నీ కృపాతిశయమును వర్ణించుటకు, దేవా మీరు చేసిన మేళ్లను దేవాని స్తోత్రం ఇస్తే నీ మందిరంలో ప్రకటించుటకు, స్తుతించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు నీ మందిరానికి వస్తున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించి నీ యొక్క మందిరములో నుండి మీ సన్నిధి ద్వారా వారి జీవితంలో గొప్ప మేలు చేత నింపి ఆశీర్వదించి అద్భుత కార్యాల చేత నింపి నడిపించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.